హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఖచ్చితంగా అందరూ చూడాల్సిన వీడియో. ఇది ఆల్మోస్ట్ 10 మినిట్స్ టు 12 మినిట్స్ అయితే ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా మీరు వింటేనే ఇక్కడ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి, ఆన్లైన్లో జరిగే ఏమంటారు ఫేక్ అకౌంట్స్ నుంచి ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి, ఫేక్ అకౌంట్స్ వాళ్ళు మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, ప్రతిదీ నేను అండ్ నా టీంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మీకు అవేర్నెస్ పెంచడానికి. మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. 10 to 12 మినిట్స్ ఉంటుంది. మీరు చూసిన తర్వాత మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు అని మీరే అంటారు. సో ఖచ్చితంగా మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు వీడియో. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మేము ముందుకు వచ్చాను. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే, చాలా మెంబర్స్కి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి, లేదా ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజెస్ వస్తున్నాయి కదా. సో అవి జెన్యునా కాదా అనేది చాలా మెంబర్స్కి తెలియట్లేదు. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పగానే మీరు మాట్లాడొద్దు అనట్లేదు, కానీ అది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను రీసెంట్గా నాకు ఒకరు మెసేజ్ చేశారు. నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇలా ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేశారు. ఓకే, ఎలా మెసేజ్ చేశారు అని అంటే, ఫస్ట్ హాయ్ హవ్ ఆర్ యూ డియర్ అని పెట్టారు. పెడితే హూ ఆర్ యూ అని పెట్టాను నేను. ఐఎమ్ దివ్య శర్మ, నైస్ టు మీట్ యూ అని పెట్టేసి, తర్వాత ఐఎమ్ కాంటాక్టింగ్ యూ, రికమెండ్ ఏ పార్ట్ టైమ్ పొజిషన్ వేర్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ ద ఫోన్. తర్వాత అవర్ కంపెనీ వర్కింగ్ ఆన్ ఏ యూఎస్ఏ బేస్డ్ ప్రాజెక్ట్. వీఆర్ రిక్రూటింగ్ freelancers who can work from home. This is a very easy job and we pay daily with a good salary. Can I share some details about this అని పెట్టారు. సో తన వర్క్ గురించి చెప్పారు, షేర్ చేయాలని అడిగారు. నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాను. ఒకవేళ నా ప్లేస్లో ఇంకోరని అంటే, సరే ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతారు కదా. సో ఆమె నేను నాట్ ఇంట్రెస్టెడ్ అన్నప్పటికీ తను ఎలా పెట్టారంటే, కైండ్లీ గివ్ ఏ మినిట్, ఒక నిమిషం ఇవ్వండి నాకు, నేను తెలుగులోనే చెప్పేస్తాను, ఒక నిమిషం ఇవ్వండి. ఏంటంటే ఈ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి కదా, హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి రివ్యూస్ ఇవ్వాలి. మనం రివ్యూస్ ఇవ్వడం వల్ల ఒక్కొక్క రివ్యూకు 150 రూపీస్ వస్తాయి ఇమీడియట్గా ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ద ఫస్ట్ రివ్యూ అని చెప్పారు. ఆ తర్వాత ఎవ్రీ డే మీరు 20 to 24 రెస్టారెంట్కి ఇలా రివ్యూస్ ఇస్తే మీరు 3500 వరకు పర్ డే మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత 5 స్టార్ రేటింగ్ సమ్ రెస్టారెంట్స్కి గూగుల్ మ్యాప్స్లో మీరు ఇచ్చారు అని అంటే ఇంకా మీకు ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇంకా నేను అసలు ఆ మెసేజెస్ అన్నీ చూసినా కూడా నేను నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాను కాబట్టి దానికి నేను రిప్లై కూడా ఇవ్వలేదు. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన తర్వాత తన డీటెయిల్స్ అని చెప్పారు. డీటెయిల్స్ అని చెప్పినాక ఇంకా అసలు నేను రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్ హవ్ ఆర్ యూ అని పెట్టారు. ఇది ఆటోమేటిక్ మెసేజెస్ పెడతారు వాళ్ళు. అయితే ఇది చూశాను, నేను ఇగ్నోర్ చేసేసాను. ఇది ఇక్కడికి స్టోరీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, సో ఆ మెసేజెస్ నేను రిప్లై ఇవ్వలేదు, ఇంకా అయిపోయింది, అక్కడికి అయిపోయింది. కానీ నేను ఒక 2-3 డేస్, నాకు సాటర్డే వీళ్ళు మెసేజ్ పెట్టారు, సండే కూడా పెట్టారు, నేను రిప్లై ఇవ్వలేదు. నాకు ట్యూస్డే రోజు నేను ఒక యూట్యూబ్లో వీడియో చూశాను అనమాట. ఫేమస్ యూట్యూబర్, అంటే వాళ్ళకు చాలా మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబరే, వాళ్ళకు కూడా సేమ్ ఇలానే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆపర్చునిటీ అని ఇట్లనే నాకు వచ్చినట్టే మెసేజ్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే, ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక వాళ్ళకి జాబు పర్పస్లో ఏదో మిస్ అయ్యి జాబ్ పోయిందంట. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి, సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, సరే అని ట్రై చేద్దామని వాళ్ళు రిప్లై ఇచ్చారు అంతే. ఏంటి వర్క్ డీటెయిల్స్ చెప్పు అని రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చినంత మాత్రాన ఇంకా వాళ్ళు ఈ గూగుల్ మ్యాప్స్ ఏముంది, గూగుల్ మ్యాప్సే కదా, రివ్యూస్ ఇస్తే అయిపోతుంది కదా, ఏముంది, ఒకవేళ మనం రివ్యూ ఇవ్వాలన్నా కూడా పలానా పర్టికులర్ హోటల్, రెస్టారెంట్ మనం గూగుల్లో అన్నీ చూసి రివ్యూస్ చూసి మనం కూడా రివ్యూ ఇద్దాంలే, 150 రూపీస్ వస్తుంది ఒక రివ్యూ ఇస్తే, ఏముంది అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అయ్యారు. అలా కొన్ని రివ్యూస్ ఇచ్చారు, కొంచెం ఇన్కమ్ పడింది, అక్కడితో స్టాప్ అవ్వలేదు.
ఆ తర్వాత స్లోగా వాళ్ళ ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంది. సో మీరు ఇంత అమౌంట్ కడితే, నేను ఇంకా పర్టికులర్గా ఆ వీడియో కంప్లీట్గా చూడలేదు, బట్ నాకు మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తేనే నాకు కంప్లీట్గా అర్థమైంది. వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. 10 లక్షల రూపాయలు అంటే వాళ్ళు ఎట్లా అంటే మనల్ని మొత్తం మన మైండ్ అనేది సెట్ చేసేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 30,000 కట్టిపించారంట. 30,000 కడితే మీకు ఇంత అమౌంట్ వస్తుంది అనేసి. 30,000 కట్టిన తర్వాత మళ్ళీ 80,000 కట్టిపించుకున్నారు. రీజన్ చెప్పారు. వాళ్ళకి ఈ రీజన్స్ నమ్మేలాగానే ఉన్నాయి. ఎందుకు అంటే, అరే నేను ఈ 30,000 కట్టినా రావాలి కదా నా 30,000 అని చెప్పేసి వీళ్ళు 80,000 కట్టారు. సో అలా మళ్ళీ 30+80 కాగా మళ్ళీ ఇంకొకసారి 1.75 ల్యాక్ కట్టారు. ఆ తర్వాత 2 ల్యాక్ కట్టారు. తర్వాత 3.75 ల్యాక్ కట్టారు. ఇలా వాళ్ళదంతా నేను కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో వాళ్ళ వీడియో లింక్ పెడతాను. ఈ డిస్క్రిప్షన్లో వాళ్ళ వీడియో ఎందుకు అని అంటే, నేను అది చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరైతే పెట్టారో మెసేజెస్, ఇప్పుడు ఈ మెసేజెస్ కూడా మీకు సైడ్లో కనిపించేలాగా నేను పెడతాను చూడండి. వాళ్ళ వీడియో చూసిన తర్వాత అరే నేను జస్ట్ మిస్ అయ్యాను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎందుకు చెప్పాను అంటే, నేను ఆల్రెడీ ఒక దాంట్లో చేస్తున్నాను కాబట్టి. చాలా మంది చేయరు కాబట్టి సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, సరే చూద్దామని ఇంట్రెస్ట్. మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి, కానీ ఎంక్వైరీ చేసి ఏది పర్ఫెక్ట్ ఏది కరెక్ట్, అసలు ఆ కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉంది, అందులో ఏమైనా ఇప్పుడు డబ్బులు పెడితే ఊరికేనే డబ్బులు మనకు రిటర్న్ వస్తున్నాయంటే అది ఖచ్చితంగా ఫేక్ అండి, ఖచ్చితంగా ఫేక్. మనకి ఎక్కడ నమ్మొచ్చు అంటే, మనం డబ్బులు పెట్టామంటే మనకు ప్రోడక్ట్స్ అన్నా రావాలి, లేదా ఇప్పుడు కోర్సెస్ అంటున్నారు ఆ కోర్సెస్ అన్నా రావాలి, లేదా మళ్ళీ ఇప్పుడు ఇంకంతే. మనకు ఎంఎల్ఎం కంపెనీస్ అంటే ప్రోడక్ట్ కొంటాం కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన ప్రోడక్ట్ మనకు వస్తుంది డబ్బులు పెడతాము. కొన్నేమో కోర్సెస్ ఉంటాయి, ఈ కోర్సెస్ పర్టికులర్ కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్కి డబ్బులు పెట్టి మీరు జాయిన్ కావచ్చు, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. కొన్ని ఏమో మనీ సర్క్యులేషన్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ సర్క్యులేషన్ ఇలా ఉంటుంది, ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నేను ఇద్దరిని జాయిన్ చేయాలి, ఇక్కడొకరిని. వాళ్ళు కూడా ఇంత అమౌంట్ నేను ఎంతైతే పెట్టుకున్నానో, నేను ఎంత పెట్టి జాయిన్ అయ్యానో, వీళ్ళు కూడా అంతే పెట్టి జాయిన్ అవ్వాలి. వీళ్ళిద్దరు పెట్టిన అమౌంట్లో సగం అమౌంట్ నాకు ఇస్తారు, సగం అమౌంట్ ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. సో ఈ మనీ సర్క్యులేషన్ కూడా ఎన్ని రోజులు ఉండవండి. అవి నేను చెప్తున్నాను కదా, నేను ఓరిఫ్లేమ్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నో మనీ సర్క్యులేషన్ కంపెనీస్ వస్తున్నాయి పోతున్నాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయో లేదో తెలీదు, వచ్చిన రోజులు మనీ వస్తాయి కావచ్చు, నేను రావు అని చెప్పట్లేదు, కానీ ఎన్ని రోజులు ఉంటాయో ఎన్ని రోజులు పోతాయో తెలియదు. అందుకే మీకు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని వస్తే ఆ కంపెనీ పుట్టు పూర్వత్రాలు అంటాం కదా, తెలుసుకున్నాకనే స్టెప్ వేయండి. క్రిప్టో అని ఇప్పుడు వీళ్ళ వీడియోలో చెప్పారనమాట, క్రిప్టో అని వస్తుంది కదా, అందులో మీరు మనీ పెడితే ఇంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుంది అని చెప్తే వాళ్ళు పాపం వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఏది చెప్తే అది చేసి చాలా మనీ లాసారు. నేను అదే కాదు, అది చూసిన తర్వాత ఇంకో ఇన్స్టాగ్రామ్లో చూశాను అండ్ న్యూస్ పేపర్లో చూశాను. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్పారు. ఇలా నేను చాలా విన్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి కొంచెం అవేర్నెస్ పెంచుకోండి, ఎవరు ఏది చెప్తే నమ్మేసి ఇది కాకండి, ఎంక్వైరీ చేయండి. మీకు ఏదైనా ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా జెన్యూన్ ఉన్నాయి, ఆ జెన్యూన్ని వెతుక్కొని జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఊరికేనే డబ్బులు కట్టి మనీ సర్క్యులేషన్ అయ్యి అలాంటి కంపెనీస్లో మాత్రం జాయిన్ అవ్వద్దనే చెప్తాను నేను. ఎక్కడైనా కష్టపడకుండా అయితే డబ్బులు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. మీరు ఏదైనా కోర్సెస్ నేర్చుకుంటా అంటే నేర్చుకోవచ్చు, లేదా ఎంఎల్ఎం కంపెనీస్లో జాయిన్ కావచ్చు, కానీ ఇలా మనీ సర్క్యులేషన్ మాత్రం జాయిన్ అవ్వద్దని నా సలహా. తర్వాత మీ ఇష్టము, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకొకటి సోషల్ మీడియా, ఫేస్బుక్లో చాలా ఫేక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, నేను పెట్టిన కొన్ని పోస్టులు అవి స్క్రీన్ షాట్ తీసుకొని నా పేరుతో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నా దాంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ పంపిస్తారు. నేనేమనుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక రమ్య అని ఉందనుకోండి, రమ్య అకౌంట్ కొత్తగా క్రియేట్ చేశారు ఫేక్ అకౌంట్. రమ్య నుంచి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, నా ఫ్రెండే కదా తన ఫోటోనే ఉంది కదా నేను యాక్సెప్ట్ చేసేస్తాను. ఇలా చాలామంది యాక్సెప్ట్ చేసేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మనీ అడుగుతున్నారు. ఇలా అర్జెంటుగా అవసరం ఉంది, మా ఫాదర్కి బాగాలేదు, మదర్కి బాగాలేదు, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. మనం ఏం చేస్తాము, అరే ఫ్రెండే కదా అని చెప్పేసి మనీ వేస్తారు. దయచేసి మీకు అలాంటివి వస్తే ఫేక్వి అకౌంట్స్ ఉంటాయి. నీకు అంత మనీ అవసరం ఉంటే నీ ఫ్రెండ్ నిన్ను వాట్సాప్లోనే అడుగుతుంది, లేదంటే కాల్ అన్నా చేసి అడుగుతుంది. ఒకవేళ మీకు ఆ రిక్వెస్ట్ వచ్చినా కూడా మీరు వెంటనే ఆ ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా నువ్వు మనీ అడిగావు ఎందుకు అనేసి అడగండి, అప్పుడు తెలిసిపోతుంది మనకు.
సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా చాలామంది హ్యాక్ చేస్తున్నారు. మన పేరుతో, మన ఫోటోతో, మన పేరుతో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి అలా ఫేక్ అకౌంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఎంత బెనిఫిట్ ఉందో ఇలాంటి కొన్ని కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి. అందుకే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటే మనం ఈ అకౌంట్స్ అన్నింటికి మనం ఇచ్చే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇస్తేనే మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి కొన్ని సేఫ్టీ, సెక్యూరిటీ రూల్స్ పాటించాలి. దయచేసి ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఏంటి అంటే, నాది ఇన్స్టాగ్రాము అకౌంటు స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ కాదు, దెంది స్వాతి రెడ్డి అని ఉంటుంది కదా, అది నా ప్రొఫైల్ ఫోటో తీసుకొని వాళ్ళ ప్రొఫైల్ ఫోటో పెట్టేసుకొని పేరు మాత్రం పల్లవి అని చెప్పేసి ఏదో కాంటాక్ట్ నెంబర్ ఉంది పెట్టేసి నా ఫాలోవర్స్లో ఉన్న వాళ్ళకు మెసేజెస్ చేశారు. సో చాలామంది నా టీం వాళ్ళు, మేడం మీ పిక్చర్తో కానీ పేరు మాత్రం వేరే ఉంది, ఇది మీరేనా అని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు చాలా మెంబర్స్. నేను అది చూసి వాళ్ళని అడిగాను అనమాట, ఏంటి ఇది నా ఫోటో పెట్టుకున్నావేంటి, ఎవరు మీరు అని అడిగితే ఆ స్క్రీన్ షాట్స్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. వెంటనే వితిన్ 1 minute మళ్ళీ నా టీం అమ్మాయిది ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసుకున్నారు, కానీ పేరు పల్లవి అదే ఉంది. నా ఫోటో తీసేసి అమ్మాయి పేరు పెట్టారు. మళ్ళీ అడిగాను నేను, ఇదేంటి వితిన్ మినిట్లోనే నా టీం అమ్మాయి ఫోటో పెట్టావు అని కూడా అడిగాను అనమాట. సో మళ్ళీ వెంటనే వాళ్ళు మార్చేసి ఇన్స్టాగ్రామ్ యూజర్ అని పెట్టుకున్నారు, పల్లవి అని తీసేసి ఇన్స్టాగ్రామ్ యూజర్ అని పెట్టుకున్నారు. సో ఇలా చాలా మెంబర్స్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మనీ అడగడమో ఏదైనా అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఏమంటారు హ్యాక్ అవుతున్నాయి. కాబట్టి ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి. కానీ చాలా మెంబర్స్ ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యి కొన్ని రోజులే వర్క్ చేస్తారు, వర్క్ చేసి అక్కడ రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అవుతారు, మళ్ళీ అక్కడ వర్క్ ఏమంటారు సరిగ్గా రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు. సో ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ జాయిన్ అయినా కూడా మనము టైం స్పెండ్ చేయాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే, అప్పుడే మనకు వస్తుంది. కానీ ఇమీడియట్గా అయితే ఏది రాదు, ఎవరికి ₹1 కూడా రాదు ఇమీడియట్గా. ఖచ్చితంగా మనం వన్ ఇయర్ అన్నా కష్టపడాలి. ఫస్ట్ 6 months అయితే ఎనఫ్. 6 monthsలో మనకు కొంచెం రావడం స్టార్ట్ అవుతుంది. 1 yearలో మీకు బల్క్ అమౌంటే వస్తుంది ఇన్కమ్. అందుకని దయచేసి ఎవ్వరు ఏది చెప్పినా నమ్మేసి అప్పటికప్పుడు నెలకు డబ్బులు ఇట్లా జాయిన్ అవుతే అట్లా డబ్బులు వస్తాయి అన్న వాళ్ళది మాత్రం నమ్మకండి. జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి, కానీ కష్టపడే కంపెనీ చూసుకొని కష్టపడితే వచ్చే ఇన్కంలోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా ఇంకొక స్టోరీ కూడా ఉంది, చెప్పాలంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. నా టీంలోనే 2-3 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ చేసేసి వాళ్ళ అకౌంట్ వాళ్ళు యాక్సెస్ చేయకుండా చేసేసి వాళ్ళ ఫోటో పెట్టేసి క్రిప్టో మీకు ఇంత అమౌంట్, మీకు 90,000 క్రెడిట్ అయ్యాయి, 30,000 క్రెడిట్ అయ్యాయి అని చెప్పేసి ఆమెకి ఎవరైతే ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకు స్క్రీన్ షాట్స్ పెట్టేసి వాళ్ళ అకౌంట్స్ కూడా హ్యాక్ చేసి ఇలా చాలా అవుతున్నాయి. నా టీంలోనే 4 మెంబర్స్ని చూశాను. నా దగ్గర ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నట్టున్నాయి. నేను అవి మీకు సైట్లో చూపిస్తాను మీరు కావాలంటే. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. సోషల్ మీడియాని యూజ్ చేయడంతో పాటు మనం కేర్ఫుల్గా కూడా ఉండాలి. చాలా నెగిటివ్ కూడా ఇలాంటి అంటే స్కామ్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, ఇది నాకు తెలిసినప్పటి నుంచి నాకు ఇలా 2-3 మెసేజెస్ చేశారండి. నేను కానీ నెగ్లెక్ట్ చేశాను నేను. కానీ కొన్ని వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఎలాగైనా నా సబ్స్క్రైబర్స్కి కొంచెం తెలియాలి అని చెప్పేసి, మీకు తెలిసి ఉండొచ్చు, తెలియదని కాదు, బట్ అయినప్పటికీ కూడా ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి, ఈ విషయాన్ని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.